హాయ్ గైస్, వెల్కమ్ టు ఊరు పేరు భైరవకోన మూవీ రివ్యూ. స్టారింగ్ యాజ్ సందీప్ కిషన్, కావ్య థాపర్ అండ్ వర్షా బొల్లామ. సినిమా గురించి నా ఒపీనియన్ జెన్యున్గా చెప్పాలంటే నచ్చింది భయ్య. కాకపోతే ఒకటి, ఏదో కొన్ని సినిమాలు కలిపి చూస్తున్న ఫీలింగ్ వచ్చింది. అలా మిక్స్డ్ స్టోరీలా అనిపించడానికి కారణం, స్టోరీలో కొత్తదనం ఉన్నది అనిపిస్తుంది, ఒక్కో దగ్గర మళ్ళీ ఇది రొటీన్ స్టోరీలా ఉందే అని అనిపిస్తుంది. అక్కడే దెబ్బయింది సినిమా. అంతకు మించి వేరే దగ్గర ఎక్కడ మైనస్ పాయింట్ కాదు. ఇంక సినిమా విషయానికి వస్తే, ఒక దగ్గర పెళ్లి జరుగుతున్న సమయాల్లో పెళ్లి కూతురు నగలన్నీ హీరో దొంగతనం చేసి పారిపోతాడు. అక్కడి నుంచి వెంటనే స్టోరీలోకి ఎంటర్ అయిపోద్ది. ఆ దొంగతనం చేసిన నగలతో పాటు ఒక ఊర్లోకి వెళ్తాడు. అక్కడ ఒక రోజు నైట్ అంతా స్టే చేస్తాడు. ఆ స్టే చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే, అక్కడ ఉన్న వాళ్ళందరూ దెయ్యాలు అని తెలుస్తుంది. ఆ దెయ్యాలన్నీ కలిసి మనోడు తెచ్చిన నగల్ని తీసేసుకొని అవి మా నగలే అని బెదిరిస్తాయి. అవి ఎలాగైనా దక్కించుకోవాలని మనోడు ఎంతగానో ట్రై చేస్తాడు. అసలు సినిమాలో కావ్య థాపర్ ఎందుకుంది, తన క్యారెక్టర్ ఏంటి, అసలు ఏం చేస్తుంది హీరోతో, తర్వాత వర్షా బొల్లామ క్యారెక్టర్ ఏంటి, అసలు వర్షా బొల్లామని ఎందుకు హీరోయిన్గా చూపించారు, తర్వాత ఏమవుతుంది వర్షా బొల్లామకి, అవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే బ్రో. సినిమా హైలైట్స్ వచ్చేసరికి కామెడీ భయ్య పిచ్చి పిచ్చగా ఉంటుంది. అంటే క్రింజ్ కామెడీ ఉండదు, ఏదో కావాలని కామెడీ చేస్తున్నట్టు, ఏదో హేళన చేస్తున్నట్టు ఉండదు, నీట్గా ఉంటుంది. తర్వాత మెయిన్ హైలైట్ అయితే వర్షా బొల్లామ. బాబా ఏమైనా ఉంటుందా యాక్టింగ్, సూపర్ కేకలా చేస్తుంది యాక్టింగ్. నాకు సందీప్ కిషన్ కన్నా వర్షా బొల్లామ యాక్టింగే చాలా బాగా నచ్చింది సినిమాలో. ఇంకా మూవీ బాగానే ఉంది, మరీ అంత బాగాలేదని చెప్పను, పర్వాలే. ఇందులో ఇంకో విషయం ఏంటంటే, సినిమాటోగ్రఫీ పర్వాలే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ 2 పాటలు ఉంటాయి అంతే కరెక్ట్గా. ఆ 2 పాటలు చాలా బాగుంటాయి. మీ అందరికీ తెలిసిందే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే కొడతారు. డైరెక్షన్ వచ్చేసరికి అటు బాగుంది అని చెప్పలేను, ఇటు బాగాలేదు అని చెప్పలేను. ఎందుకంటే కొన్ని సీన్స్ అయ్యో ఇలా జరగకపోతే బాగున్నాయి అనిపిస్తాయి సినిమాలో. ఆ ఒక్కటే నాకు ఎక్కడో బాధ అనిపించింది. మిగతా అంతా ఓకే, ఓవరాల్ గుడ్ సినిమా. అయితే ఎవరి యాక్టింగ్లో ఏం తక్కువ కాదు. ఆఖరికి వైవ హర్ష క్యారెక్టర్ కూడా స్కోప్ ఉంటుంది ఈ సినిమాలో. ఇప్పటిదాకా ఎవరైనా సినిమా చూడకపోతే వెళ్ళి చూసిండి, సినిమాని అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఈకల కన్నా పర్వాలే సినిమా, అది మాత్రం చెప్పగలను. ఓకే గాయ్స్, ఇది వాళ్ళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.